ఇంటి దగ్గర అదే గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీళ్లు నిండినాయి. మా తర్వాత నీళ్లు తగ్గినాక బాగా శుభ్రం చేసి వెళ్ళారు. కరెంట్ కాస్త వరకు ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే పర్లేదు, కానీ కాకపోతే మాకు ఫుడ్ అది తెచ్చుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. పిల్లలతో అందరితో ఉన్నాం కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆయన అయితే అన్ని సౌకర్యాలు పంపిస్తున్నాడు, కానీ మా దాకా అవి అయితే రావట్లేదు. మధ్యలోనే జనాలకు అమ్మేయడం, తీసుకోవడము, ఏమో అది బియ్యము, అవి ఎచ్చాలు ఉంటాయి కదా, వస్తువులు అన్నీ 10 వస్తువులు తీసుకొస్తున్నారు. సాయిబుల వరకే అంటున్నారు, కొంతమంది సంఘముల వరకే అంటున్నారు, కొంతమంది వాళ్ళ వరకే బ్లాక్ వరకే అంటున్నారు. కానీ మా బ్లాక్ వరకే ఎవరు రావట్లేదు మేడం. మా దాకా ఏం కూడా రావట్లేదు మేడం. మా వరకు ఈ సౌకర్యాలు మాత్రం మాకేం అందట్లేదు మేడం. అందుకే మేము రోడ్డు మీద రోజు ఇదే పనే. మాకి ఇంట్లో కూడా వండుకొని తినడానికి కూడా లేదు మాకు. ప్రతిరోజు వస్తున్నారు, ఒక్క రోజు గ్యాప్ అన్నికి ఏం లేదు మేడం. రోజు వస్తున్నారు, కాకపోతే మా దాకా ఆ వస్తువులు రావట్లేదు. అందుకని బ్లాక్ ద్వారా వస్తామంటున్నారు, కానీ రావట్లేదు. రోజు మేము ఇట్లనే రోడ్డు మీద కూర్చుంటున్నాం, ఏదో ఒకటి రావడం, అవి తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఏ బ్రెడ్లు ఇస్తున్నారు, బిస్కెట్లు ఇస్తున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, రాని వాళ్ళు రావట్లేదు మేడం. ఇదైతే వస్తున్నాయి. ఇంకా ఎగపాకడం, తీసుకోవడం ఎవరికని వస్తాయి మేడం. తోసుకుంటూ మీద పడుతున్నారు అందరు, ఒకరి మీద ఒకరు పడి తీసుకుంటున్నారు. మేమేం చేయట్లేదు, మేము ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాము. ఏమంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో, చిన్న పిల్లలు, ఇంత పిల్లలు ఉంటున్నారు. చిన్న పిల్లలతో ఉన్నాయి. ఎక్కడికి పోవాలన్నా కూడా మాకు ఎక్కడికి పోలేకపోతున్నాం. రావట్లేదు. ప్రభుత్వం బాగా ఇస్తుంది మేడం, ఇయ్యట్లేదని ఏం లేదు. ప్రభుత్వం బాగా ఇస్తుంది, కానీ మా దాకా అవి రావట్లేదు. మెయిన్ పాయింట్ అది. మేము ఉండేది వైఎస్ఆర్ కాలనీలో. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. బానే ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం అందుతుంది? వాటర్ అందుతుంది, పాలు అందుతుంది, ఫుడ్. ఆ ఫుడ్ లో కూడా కొన్ని ఫుడ్ బాగుంటాయి, కొన్ని ఫుడ్ చెడిపోతాయి మేడం. చెప్పారు బైకులు చెడిపోయిన వాళ్ళకి రిపేర్ చేపిస్తాము. ఆయన ఇచ్చేది బాగానే ఇస్తాడు, అంటే మధ్యలో ఉండే వాళ్ళు లాగేసుకొని దౌర్జన్యంగా తినేస్తున్నారు. మా వరకు ఏది దక్కనివ్వట్లేదు. అది ఉండగలుగుతున్నాం. కరెంట్ ఇచ్చారు, మళ్ళీ ఏదో 3 రోజులు కరెంట్ పోయిద్దని అంటున్నారంట. మరి ఏందో తెలియట్లేదు. ఈయన వచ్చిన కాడ నుండి బాగుంది, కాస్త బాగున్నాయి. కరెంట్ గానీ, నీళ్లు గానీ, ఫుడ్ బాగానే ఉంది. ఏమంటే వరద వచ్చినందుకు కాస్త అటు ఇటుగా అయింది అంతే. ఉండగలుగుతున్నా. ఏం సరుకులు అసలు అందట్లేదు. ఆయనేం బాగానే ఇస్తున్నాడు, మధ్యలో ఉండే దోపిడీదారులు మాత్రం తినేస్తున్నారు. మా వరకు ఏది దక్కనియట్లేదు. ఏనంటే బ్లాక్లకు వచ్చి ఇంటికి వచ్చి పేరు పంచి ఇస్తామంటారు, కానీ మా ఇంటి దాకా ఏది కూడా రాదు. వాలంటీర్ ద్వారా ఇప్పిస్తామంటారు, మరి వాలంటీర్లు తీసుకుంటున్నారో తెలియదు, మరి మధ్యలో వచ్చే దోపిడీ దొంగలు తీసుకుంటున్నారో తెలియదు. మా వరకు అయితే ఏ సదుపాయం మాకు అందట్లేదు. మేము 200 వైఎస్ఆర్ కాలనీ. వరద వచ్చింది అమ్మా, మస్తుగా వచ్చింది వరద. దిగినికి చేతగాలే, ఎక్కినికి చేతగాలే, దాంట్లో పోనికి చేతగాలే. బోకులు కొట్టుకుపోయా, అన్ని ఎప్పు కొట్టుకుపోయా. మా సొంటోళ్ళం ఏం పట్టుకుంటాం, బోకులు బొచ్చెలు పోయి, బట్టలు మునిగిపోయా, అంతా పోయా. కొడుకులు కొమ్మలన్నా ఉంటే పోయి అదో ఇదన్నా పట్టుకొని వస్తారు. ఏం లేదు, మా ముసలోళ్ళం ముందరనే మోకాళ్ళ నొప్పులు, చేత కాదు, అన్ని కొట్టుకుపోయా. ఇక రోడ్డు మీద ఎక్కి కూర్చున్నాం. ఎవరో దానం ఇస్తామంటే ఎవరు ఇస్తారు? పోయిన తర్వాత ఎవరు ఇస్తారు? సంవత్సరానికి 18,000 అన్నాడు, అది కూడా ఇయ్యలే. అమ్మఒడి అన్నాడు, అది కూడా ఇయ్యలే. ఏం తిని బతకాలి? ఏం సాయం చేసింది కొడుక? కంట్రోల్ కార్డు, స్టోర్ బియ్యము, వాటరు, ఇంత పాల ప్యాకెట్, ఇదేనా సాయము? ఎవరు శుభ్రం చేయలేదు, మేమే శుభ్రం చేసుకొని వచ్చాము. వేరే వాళ్ళకి చేశారు, మాకైతే చెయ్యలేదు. ఎంతమందికని చేస్తారు? వచ్చినాయి. పంపించింది కానీ నిదానంగా చేస్తారేమో, కానీ అవసరంగా పోయి ఇళ్లలో ఉండాలంటే మేము చేసుకునే ఉండాలి కదా. అలాగా
సహాయం అందుతుంది కానీ లేటుగా అందుతుంది. నమస్కారం అండి. నేను వైఎస్ఆర్ కాలనీ నుంచి, నా పేరు రమణ, నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ చాలామంది నీళ్ళల్లో మూలిగిపోయి, ఇల్లు మూలిగిపోయి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం 4 ఫ్లోర్లు అమ్మ, 4 ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్ మూలిగిపోయింది. కొట్లు కూడా చాలా నాశనం అయిపోయినాయి. 3-5 లక్షలు 4 లక్షలు లాస్ అయిపోయారు. ఏంటి తినడానికి అన్నం లేక, మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. ఏంటి దురదలు వచ్చి, ఏంటి పాములు, నీళ్ళల్లో పాములు కొట్టుకొస్తున్నాయి. ఏంటి ఎవరు దీనికి దిక్కు ముక్కు లేదు. ఇప్పుడిప్పుడే ఈ 2 రోజుల నుంచే కొద్దిగా గవర్నమెంట్ వారు పట్టించుకుంటున్నారు. అంతకుముందు అసలు ఏం పట్టించుకోలేదు. ఇవాటి 13 రోజులు అయింది ఇది జరిగి. ఏంటి ఇవాళ నిన్న ఇవ్వాలే కొద్దిగా పట్టించుకుంటున్నారమ్మా. అది సమయం.